అది ఎప్పటికీ జరగదు. ఇది కూడా అంతే. మా అక్కని బావగారిని ఎదిరించి మీకు సపోర్ట్ చేయటం అనేది కూడా జరగని పని. ఏదో మాకు హెల్ప్ చేశారు కదా అని పలకరించడానికి వచ్చాము అంతే. థ్యాంక్స్. పద సరస్వతి. నేనంతా విన్నానమ్మగారు. వీళ్ళు మీ దారిలోకి వస్తారన్న నమ్మకం నాకు లేదండి. ఎరవేయగానే పడ్డానికి వీళ్ళు చేపలు కాదు నాగమణి, సీతారామరాజు మీద నిలువెల్లా అభిమానం నింపుకున్న ఆ ఇంటి దీపాలు. పడుతుంది, కాస్త సమయం పడుతుంది, కానీ నా వైపే చూస్తారు, నా వైపే ఉంటారు. ఉండేలా చేస్తాను. తన కన్నబిడ్డ బ్రతికే ఉంది అని సత్యం చెప్పడానికి ఎంత ప్రయత్నం చేసినా చనిపోయిందని భ్రమపడి అపార్థం చేసుకుంది. శకుంతలాదేవి బిడ్డ బ్రతికే ఉందని తెలియడం ఒక రకంగా మంచిదే. కానీ ఆ విషయాన్ని మాట మాత్రంగా చెప్తే తిరిగి ఆస్తి దక్కించుకోవడానికి కట్టుకథ చెప్పాను అని అనుకుంటుంది. ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకుని అప్పగిస్తేనే నమ్ముతుంది. ఆ నిజం తెలిసిన మాధవరావు గారి నెంబరేమో మిస్ అయింది. తొందరగా ఆయన అడ్రస్ గానీ ఫోన్ నెంబర్ గానీ తెలిస్తే బావుండు. అన్నయ్య, మొబైల్ రిపేర్ చేయించావా? అందులో మాధవరావు గారి నెంబర్ ఉందేమో చెక్ చేసావా? మాట్లాడవేంటన్నయ్య? నన్ను మాఫ్ చేసేలే. నీళ్లలో పడినది కాబట్టి గా సాఫ్ట్వేర్ ఖరాబ్ అయిందంట. అందుకే నీకు కొత్త ఫోన్ తీసుకొచ్చిన. నువ్వెందుకన్నయ్యా కొనడం? నాకు కావాల్సింది మాధవరావు గారి నెంబరే. ఎలాగైనా సరే ఆ నెంబర్ మనం సంపాదించాలి. పోనీ ఇంకోసారి ఆయన ఊర్లోకి ఎప్పుడొస్తారో కూడా తెలీదు. సరే, నేను రేపు టౌన్కి వెళ్ళి పెద్ద ఆయన అడ్రస్ ఎరికైతుందేమో, నన్ను దేవులు అడరమంటావా? అన్నయ్య, కొద్దో గొప్ప ఆనవాళ్లు కూడా లేకుండా అంత పెద్ద టౌన్లో ఎక్కడని వెతుకుతావు? అది బి నిజమే చెల్లె. జరిగిన విషయం చెప్పి పూజారి గారికైతే ఒక మాట చెప్పుంచానన్నయ్య. ఆయన కూడా ప్రయత్నం చేస్తాను అని చెప్పారు. ఏదేవైనా ఆ శకుంతలాదేవి బిడ్డ విషయం తెలిస్తే గాని మన అడుగు ముందుకి పడదు. అసలు ఈ ముచ్చటంగా ఎందుకు చెల్లె? బావకేమైనా ఆ పిల్ల ముచ్చట తెలిసేమని అడగపోయినవా? తెలిస్తే మనకు ఆ శకుంతలాదేవి గతం చెప్పినప్పుడే చెప్పేవారు కదన్నయ్య. ఆయనకి తెలియకుండానే ఏదో జరిగిందన్నయ్య. అదే మనం తెలుసుకోవాలి. ఆ అమ్మాయి ఎక్కడున్నా తీసుకొచ్చి ఆ శకుంతలాదేవికి అప్పచెప్పాలి.
ఇంత పొద్దున్నే టాక్సీలో ఎవరు వచ్చారేంట్రా? చూద్దాం పదన్నయ్య. అమ్మగారు, శంకర్ బాబు గారు వచ్చారండి. ఎలా ఉన్నారు బాబు? బాగున్నాను మారుతి. మంచిదండి. నువ్వేనక్క బావగారిని పలకరించకుండా గట్ల నిలబడ్డావు? అంటే చాలా దినాల తర్వాత బావని చూసేసరికి ప్రేమతో మాటలు వస్తలేదు సెల్లికి. ఏం సెల్లే? అవు శంకర్ బావా, ఎట్లున్నావు? బాగున్నాను రాజు. ఏం సెల్లే బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు? లోపలికి పోదాం పద బావా. శంకర్, మొహం అలా లాగేసిందేంటి? టైంకి తినడం లేదా? మీ అభిమానం వల్ల అలా అనిపిస్తుంది, కానీ నేను బాగానే తింటున్నాను వదినా. అన్నయ్య, నువ్వు వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను. పైకేదో సంతోషంగా ఉన్నావు, కానీ లోపలేదో దిగులు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఏమైంది అన్నయ్య? అన్నయ్య, నేనే అడుగుదాం అనుకున్నాను. ఈలోగా నాని అడిగాడు. ఎందుకన్నయ్య అలా ఉన్నావు? ఇన్ని రోజులు సరైన నిద్ర ఉందో లేదో, పైగా ప్రయాణం చేసొచ్చాడు కదా, కొంచెం అలసటగా ఉంటుందిలే. అలసటగా కాదు దినా, మన కుటుంబంలో ప్రతి ఒక్కరూ నన్ను అలసట తీసుకున్నారేమో అని బాధగా ఉంది. నిన్నలుసుగా ఎందుకు తీసుకుంటాం శంకర్? మన ఇంట్లో ఎప్పుడైనా ఎవరైనా నిన్ను వేరుగా చూసారా? సరే వదినా, ఒప్పుకుంటా. అది పక్కన పెట్టు. నేనొకనున్నానని మీ అందరికీ కనీసం గుర్తుందా? శంకర్, అన్నయ్య, అవేం మాట్లాడినాయా? ఇంకెలా మాట్లాడాలరా? ఇంట్లో ఎన్ని అనర్థాలు జరుగుతుంటే ఏ ఒక్కరైనా నాకు ఆ విషయం చెప్పారా? ఇక్కడ జరిగిన సంగతులన్నీ ఎవరో బయట వాళ్ళు చెప్తే నేను తెలుసుకోవాల్సి వచ్చింది. మీ అందరికీ నేను అంత కానివ్వండి అయిపోయానా? చచ్చా, మా ఉద్దేశం అది కాదు శంకర్. వద్దొదినా, ఇంకేం చెప్పొద్దు. నాకెంత బాధగా ఉందో తెలుసా? అన్నయ్య నాకు దేవుడితో సమానం వదినా. అలాంటి మనిషి చెయ్య నేరానికి జైలుకెళ్ళాడంటే నాకు రక్తం మరిగిపోతుంది. మా చిన్నప్పటి నుంచి అన్నయ్య రెక్కలు ముక్కలు చేసుకుని కూడబెట్టిన ఆస్తినంతా బ్లాక్మెయిల్ చేసి ఆ శకుంతలాదేవి రాయించుకుందని తెలిసి ఆమెని ముక్కలు ముక్కలుగా నరికేయాలన్నంత కోపం వస్తుంది. నీకున్న బాధే ఇక్కడ అందరికీ ఉంది శంకర్. నీకొస్తున్న కోపం అందరికీ వస్తుంది. కానీ కొన్ని కారణాల వల్ల మౌనంగా ఉండాల్సి వస్తుంది. మీకున్న సహనం నాకు లేదొదినా.
ఇప్పుడే వెళ్ళి ఆ శకుంతల అంతు చూస్తాను. శంకర్, ఆగు. తొందరపాటు నిర్ణయం మంచిది కాదు. నా మాట విను ప్లీజ్. ఈ విషయంలో మాత్రం మీ మాట వినలేనుందునా దయచేసి నన్ను ఆపొద్దు. మీరిద్దరు ఉండి కూడా ఆవిడగారు అన్యాయంగా అన్నయ్య జైలుకి పంపిస్తే చంపి పడేయక ఎలా సైలెంట్ గా ఉన్నారా? నా ముచ్చట జరుగుతా విను బావా. ఆగు వదులు బావా. వద్దు బాబు, మా మాట వినండి బాబు. మీరు చెప్పేది అర్థం చేసుకోండి బాబు. శంకర్, మా మాట విని అక్కడికి వెళ్ళొద్దు. మేము చెప్పేది అర్థం చేసుకో శంకర్. శంకర్, నువ్వెప్పుడు వచ్చావురా? ఎలా ఉన్నావు? ఇందాకే వచ్చానన్నయ్య, బానే ఉన్నాను. ఏంట్రా అంత కోపంగా ఉన్నావు? ఊరి నుంచి రాగానే మళ్ళీ ఎక్కడ బయలుదేరావు? మన ఫ్యామిలీ పట్ల దారుణంగా ప్రవర్తిస్తుందని ఆ శకుంతల దేవిని చంపడానికి బయలుదేరాడండి. మేము ఆ పని చేయలేక ఆమెను వదిలేసి వచ్చామా? అన్నిటికీ ఆవేశం పనికిరాదురా, కొద్దిగా ఆలోచన అవసరం. నీ జోలికి ఎవరొచ్చినా సరే ఆలోచించే అవసరం నాకు లేదన్నయ్య. చూస్తూ వదిలేసే ఓర్పు అస్సలే లేదు. ఇదిగో ఇలా ప్రవర్తిస్తావనే ఇంట్లో ఇంత జరుగుతున్నా నీతో ఎవరూ చెప్పలేదు. పద లోపలికి వెళ్ళి. నన్ను వదిలన్నయ్య. వద్దని చెప్పానా? చూడు శంకర్, ఎన్నో రోజులు మన ఫ్యామిలీ కోసం మమ్మల్ని అందరినీ వదిలి దూరంగా ఉన్నావు. పని మీద బయటికి వెళ్ళావు కాబట్టి ఎవరు బయటికి చెప్పుకోవట్లేదు. కానీ నువ్వు లేని లోటు ఇంట్లో స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇన్నాళ్ళు నువ్వు దూరంగా ఉన్నందుకు దాక్షాయణి ఎంత ఆవేదన చెందుతుందో తెలుసా? నువ్వు ఇప్పుడు ఆవేశంలో వెళ్ళి హత్య చేసి జైలుకి వెళ్తే మా పరిస్థితి ఏంటి? నీ భార్య తట్టుకోగలదా? ప్లీజ్ రా, కోపాన్ని కంట్రోల్ చేసుకో. సమయం వచ్చినప్పుడు ఆ శకుంతల విషయంలో ఏం చేయాలో చేద్దాం. అర్థమైందా? నువ్వు ఎప్పుడు వస్తావని దాక్షాయణి నీ కోసం ఎదురు చూస్తుందిరా. మనసులో ఏ ఆలోచన పెట్టుకోకుండా కొన్నాళ్ళు తనతో సరదాగా ఉండు. అప్పుడే ఇన్ని రోజులు నువ్వు దూరంగా ఉన్నందుకు నీ భార్య మనసు కొంచెమైనా కుదుట పడుతుంది. సీత, శంకర్ ఇంటి భోజనం చేసి చాలా రోజులైంది. తనకిష్టమైన వంటలు చేయండి. అమ్మ దాక్షాయణి, వీడిని లోపల తీసుకెళ్ళు. వెళ్ళరా. రండి. ఎలా ఉన్నావు దాక్షాయణి? నాతో మాట్లాడకండి. ఏంటి కోపమా? ఉండదా మరి? ఇన్నాళ్ల తర్వాత మొగుడింటికొస్తే ప్రేమగా ఒక హగ్ ఇవ్వాలి. నా భుజం మీద తలపెట్టి నా చేతిని నీ చేతిలోకి తీసుకుని సంతోషంగా కబుర్లు చెప్పాలి. అంతేకాని ఇలా కోపం తెచ్చుకోవడం భావ్యమా చెప్పు? అబ్బచ్చా, తమరు చేసిన పనికి ముద్దు కూడా పెట్టాలా? అదైతే ఇంకా హ్యాపీ. చాలా ఆగండి. ఇక్కడ నేను ఒకదాన్ని ఉన్నానని అసలు గుర్తుందా? మీకు పని మీద శ్రద్ధే తప్ప పెళ్ళ మీద ధ్యాసే లేదు. వెళ్ళాకొక్కసారైనా దాక్షాయిని నువ్వు ఎలా ఉన్నావు అని ఫోన్ చేశారా? పోనీ నేను చేస్తే కుదురుగా ఒక 5 నిమిషాలైనా మాట్లాడారా? వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటిదాకా
ఎలా ఉన్నావు, తింటున్నావా లేదా అని ప్రేమగా ఏ రోజైనా పలకరించారా? అది కాదు బంగారం. నేను ఏ పరిస్థితిలో వెళ్ళానో నీకు తెలుసు కదా. నాకేం చెప్పొద్దు, నేను అలిగాను అంతే. నా బుజ్జి కదూ, నా కన్న కదూ. నువ్వు అలిగితే నేను తట్టుకోగలనా? నీ కోపం వస్తే నేను తట్టుకోగలనా? నువ్వు మాట్లాడకపోతే నేను భరించలేను దాక్షాయిని. ప్లీజ్ దాక్షాయిని, ప్లీజ్ నవ్వు, ప్లీజ్. సర్లే, ఇంకెప్పుడు అలా చేయకూడదు. అస్సలు చేయను. రా కూర్చో, కూర్చో చెప్తా. నీకోసం ప్రేమగా ఒక గిఫ్ట్ తెచ్చాను తెలుసా? ఏంటది? ఉండు, చూడు. ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి, థ్యాంక్ యూ. ఒక్క థ్యాంక్సేనా? ఇంకేం లేదా? ఇంకేం కావాలి? ఏం కావాలంటే చెప్పిన దానికంటే చేతల్లో చూపిస్తాను, క్లియర్గా అర్థమవుతుంది. అవన్నీ తర్వాతే, ముందు తమరు స్నానం చేసి ఫ్రెష్ అయ్యండి. అబ్బా అవుతాలే. ముందు నీకు బోల్డ్ అని కబుర్లు చెప్పి ఇన్ని రోజుల దూరాన్ని భర్తీ చేయడానికి నీకు కావలసినవన్నీ ఇచ్చి అప్పుడు స్నానానికి వెళ్తాను. అవన్నీ ఏం కుదరవు, లేకండి. ఆగండి. ఏ దాక్షిణి, ఓహ్ తీసుకోండి, ముందు మీరు స్నానానికి వెళ్ళండి. ప్లీజ్ దాక్షిణి, ఒక్కసారి. వద్దొద్దు, వెళ్ళండి. అది కాదు దాక్షిణి, చేయకుండా వెళ్ళండి. దాక్షిణి, వెళ్ళండి, దాక్షిణి, వెళ్ళండి, వెళ్ళండి. ఇంకేంటి దాక్షాయిని? మీరే చెప్పాలి. మీరు దూరంగా ఉన్న ఇన్ని రోజులు ఏదో తెలియని బాధ నన్ను వెంటాడుతూనే ఉంది. ఎప్పుడెప్పుడు వస్తారా అని ప్రతిరోజు ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నాను. సారీ దాక్షాయిని, ఇంకొకసారి నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. రే నాని, ఆగరా. ఎందుకురా అలా వెళ్తావు? అన్నయ్య రాకొచ్చాడు. ఈ సమయంలో వదిన అన్నయ్య ఏకాంతానికి పర్మిషన్ లేకుండా భంగం చేయడం తప్పురా. అయితే పర్మిషన్ తీసుకుని డిస్టర్బ్ చేద్దాం రా. అనయ్య, అనయ్య, అనయ్య. రండ్రా. ఏం చేస్తున్నారు అన్నయ్య? ఏం లేదురా, పానకంలో పుడక అంటే ఏంటి అని మీ వదిన్ని అడుగుతున్నాను. అది చెప్పేలోపు మీరే వచ్చేశారు. పానకంలో పుడక అంటే ఏంటని చిట్టిని అడిగాను. చిట్టి నాకు వివరించి చెప్తుంటే ఇంతలోగా నువ్వు వచ్చావు అంతే. సరే అన్నయ్య, నువ్వు వదినతో సమాధానం చెప్పించుకో, మేము మళ్ళీ వస్తాం. పద శ్రవణ అన్నయ్య. ఆగండ్రా. శ్రవణ్ కూర్చోండి. లేదు వదిన, పెద్దొదిన భోజనానికి పిలుస్తుంది. రెండొదిన వెళ్దాం. సరే రెండొదిన పదండి. రానయ్య. మా పొలంలోకి 4 బస్తాల ఎరువు అవసరం ఉందండి. కొంచెం వాటిని మీరు ఇవ్వగలిగితే కొద్ది రోజుల తర్వాత డబ్బు సర్దుబాటు చేస్తాను. ఆజ్ఞ వేయాల్సిన నోరే అర్జిస్తుంటే నాకు చాలా బాధగా ఉంది రామరాజు గారు. ఈ 4 బస్తాలే కాదు, మా షాపు నుండి మీకు ఏం కావాలన్నా తీసుకెళ్ళండి. డబ్బులకు అంత కంగారేం లేదు, మీకు చేయి తిరిగినప్పుడు ఇవ్వండి. చాలా థ్యాంక్స్ అండి, రేపే వచ్చి తీసుకుంటాను.
మన చేతిలో ఏముంది శంకర్? విధి రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. వాటికి అనుగుణంగా సర్దుకుపోక తప్పదు కదా.